అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్ ఖమర్ 41 నుంచి 55వ ఆయత్ వరకు 3వ రుకు. ఫిరౌన్ అనుయాయులకు కూడా హెచ్చరికలు అందాయి. కానీ వారు మా సూచనలన్నింటినీ త్రోసిపుచ్చి తిరస్కరించారు. చివరికి మేము వారిని పట్టుకున్నాము, ఒక అనన్యమైన శక్తిమంతుడు పట్టుకునే రీతిలో. మీ తిరస్కారులు ఆ జనుల కన్నా ఏమైనా శ్రేష్ఠ జనులా? లేదా దైవ గ్రంథాలలో మీ కొరకు ఏదైనా క్షమాపణ రాసిపెట్టి ఉందా? లేదా మాది బలిష్టమైన వర్గం, మేము మా రక్షణ చేసుకుంటామని వీరు అంటున్నారా ఏమి? ఆచరికాలంలో ఈ వర్గం పరాజయం పాలు కానుంది. వీరంతా వెన్ను చూపి పారిపోనున్నారు. అసలు వీరిని ఎదుర్కోవడానికి వాగ్దాన సమయం అయితే ప్రళయమే. అదైతే పెద్ద విపత్తు, మరింత వెగటైన ఘడియ. ఈ అపరాధులు వాస్తవానికి అపోహలో పడిపోయి ఉన్నారు. మరి వీరి బుద్ధి వక్రించింది. ఏ రోజునైతే వీరిని బోర్లా పడవేసి మంటలోకి ఈడ్చివేయడం జరుగుతుందో ఆ రోజున వీరికి చెప్పడం జరుగుతుంది, ఇక చవి చూడండి నరకకీలల రుచి. మేము ప్రతి వస్తువును ఒక విధి నిర్ణయంతో పుట్టించాము. మా ఆజ్ఞ అయితే కేవలం ఒకే ఆజ్ఞ. మరి కనురెప్ప ఆడినంతనే అది అమలు జరిగిపోతుంది. మీలాంటి వాళ్లను చాలామందిని మేము నాశపరిచాము. మరెవరైనా ఉన్నారా హితువును గ్రహించేవాడు? వారు ఏమేమి చేశారో అదంతా దస్తావీజులలో నమోదై ఉంది. చిన్నదైనా పెద్దదైనా ప్రతి విషయము రాయబడి ఉంది. అవిధేయతకు దూరంగా మెలిగేవారు నిశ్చయంగా తోటలలో కాలువల మధ్యనుంటారు. అది నిజమైన గౌరవస్థానం మహా అధికార సంపన్నుడైన ప్రభు సన్నిధానంలో. ఇరవై 4వ వివరణ. ఇరవై 3వ వివరణ. సంబోధన ఖురైష్ జనులకు సంబంధించింది. భావం ఏమిటంటే, మీలో గొప్పతనం ఏముందని, మీలో పొదిగి ఉన్న వజ్రవైఢూర్యాలేమిటో, ఏ తిరస్కారం ఆబద్ధీకరణం కారణంగా, ఏ మంకుపట్టు మూలంగా ఇతర జాతులను శిక్షించడం జరిగిందో అదే వైఖరి మీరు అవలంబించిన మిమ్మల్ని శిక్షించకపోవడానికి మీ ప్రత్యేకత ఏమిటి? ఇది హిజ్రత్కు 5 ఏళ్ల పూర్వం పలికిన స్పష్టమైన భవిష్యవాణి. ఖురైష్ సముదాయం ఎంతో బలోపేతమని గర్వపడే సముదాయం. ఆనతి కాలంలోనే ముస్లింల చేత పరాజితమైపోతుందని తెలుపుతోంది ఈ భవిష్యవాణి. ఆ సమయంలో అతి సమీప భవిష్యత్తులో ఈ విప్లవం ఎలా సంభవించగలదో ఎవ్వరూ ఊహించనూ లేకపోయారు. అప్పుడు ముస్లింల వివసత ఏ స్థాయిలో ఉండేదంటే, వారిలో ఒక వర్గం స్వదేశం వదిలి అబీసీనియాలో శరణు పొందింది. మిగతా విశ్వసించిన వారంతా అబీ తాలిబ్లో బందీలై ఉన్నారు. వారు ఖురైష్ వెలివేయడం వల్ల బందీలుగా చేసి చుట్టుముట్టడం చేత ఆకలితో అలమటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 7 ఏళ్ల లోపుగా చిత్రపటం అంతా మారిపోగలదని ఎవరనుకోగలరు? హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ శిష్యులు ఇక్రమా ఉల్లేఖనం ప్రకారం మహానీయ ఉమర్ రజియల్లాహ్ ఇలా చెప్పేవారట: ఖమర్ సూరాలోని ఈ ఆయత్ అవతరించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పరాజయం పొందే ఆ వర్గం ఏది అని విస్తుపోయేవాడిని. కానీ బద్ర్ యుద్ధంలో తిరస్కారులు ఓడిపోయి పారిపోతున్నప్పుడు నేను దైవ సందేశహరుల్ని చూశాను. ఆయన కవచం ధరించి ముందుకు ఉరుకుతున్నారు. ఆయన నోటి గుండా ఈ పదాలు వెలువడుతున్నాయి: సర్బూహుముల్ జమ్ఉ ఓ ఇవ్వనూన జుబర. అచిరకాలంలో ఈ వర్గం పరాజయం పాలు కానుంది. వీరంతా వెన్ను చూపి పారిపోతున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది ఆ పరాజయం. దీని గురించే ఆ సమాచారం అందజేయబడిందని. ఇబ్ను జరీర్, ఇబ్ను అబీ హాతిమ్. అంటే ప్రపంచంలో ఏ వస్తువు అల్లాటప్పాగా సృష్టించబడలేదు. ప్రతి వస్తువుకు దాని నిర్ణీత విధి ఉంది.
దాని ప్రకారమే అది నిర్ణీత సమయానికి తయారవుతుంది. ఒక ప్రత్యేక ఆకారం ధరిస్తుంది. ఒక ప్రత్యేక పరిధి వరకు వృద్ధి వికాసాలు చెందుతుంది. ఒక ప్రత్యేక వ్యవధి వరకు మనగలుగుతుంది. ఒక నిర్ణీత సమయాన అంతమైపోతుంది. ఈ స్వజనీన నియమానుసారమే స్వయంగా ఈ ప్రపంచానికి ఒక విధి నిర్ధారితమై ఉంది. దానికి అనుగుణంగా ఒక ప్రత్యేక వ్యవధి వరకు ఇది ఇలా కొనసాగుతుంది. ఒక ప్రత్యేక సమయాన ఇది అంతము అవుతుంది. దీని ముగింపునకు ఏ సమయం నిర్ణీతమై ఉందో దానికి ముందు ఒక్క క్షణకాలము ఇది అంతమవుదు. దాని తర్వాత ఒక్క క్షణకాలము మనజాలదు. ఇది అనాది కాదు, అనంతము కాదు. ఎప్పటి నుంచో ఉండటానికి, ఎప్పటికీ ఉండటానికి. ఇది ఏ పిల్లవాని ఆట వస్తువు కాదు. మీరు కోరినప్పుడు అతను దాన్ని విరగ్గొట్టి చూపడానికి. అంటే ప్రళయం నెలకొల్పడానికి మేమేదో పెద్ద సన్నాహాలు చేయనవసరం ఉండదు. దాన్ని తీసుకురావాలంటే ఏ పెద్ద వ్యవధి కూడా అవసరం ఉండదు. మేము కేవలం ఒక ఆదేశాన్ని జారీ చేయడమే ఆలస్యం. అలా ఆదేశం జారీ అవగానే కనురెప్పపాటు కాలంలో అది నెలకొంటుంది. ఇది ఏ వివేకవంతుడు న్యాయశీలుడైన దైవానికి చెందిన దైవత్వం కాదని, గుడ్డిరాజు గారి చీకటి రాజ్యమని, మనిషి ఇష్టమైనదల్లా చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఎవరూ అడిగేవాడు లేడని మీరు అనుకుంటున్నట్లయితే మీ కళ్ళు తెరవడానికి మానవ చరిత్రే చాలు. అందులో ఇటువంటి దారిన నడిచే జాతులు ఒకదాని తర్వాత మరొకటి నాశనమవుతూ వచ్చాయి. వీరు చేసినదంతా ఎక్కడో మట్టుమాయమైపోయిందన్న